సార్కోపీనియా అంటే ఏంటంటే మజిల్ వేస్టింగ్ అండి. మనకి 40 తర్వాత నుంచి ఈ మజిల్స్ నెమ్మదిగా తగ్గిపోతుంటాయన్నమాట. ఇంకా 60స్‌లో, 70స్‌లో ఎళ్ళినంత వరకు ఈ కాళ్ళు సన్నగా అయిపోతాయి చూడండి మనకి. దీనివల్ల ఏంటంటే షుగర్ వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది, పడిపోయే ఛాన్స్ పెరిగిపోతుంది, ఆస్టియోపోరోసిస్ రిస్క్ పెరిగిపోతుంది, మెటబాలిక్ హెల్త్ పాడైపోతుంది. ఈ సార్కోపీనియా ఎదుర్కోవాలంటే 3 చేయాలండి. ఒకటి మంచి ప్రోటీన్ తినాలి. రెండోది రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తినాలి. మూడోది మజిల్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. మంచి ప్రోటీన్ అంటే యూజువల్లీ యానిమల్ ప్రోటీను ప్లాంట్ ప్రోటీన్ కంటే బెటరు. కానీ మీరు యానిమల్ ప్రోటీన్ తినరు, వెజిటేరియన్స్ అనుకుంటే వెజిటేరియన్ కూడా ఎనఫ్ ప్రోటీన్ తీసుకోవచ్చు. లైక్ సోయ్ బేస్డ్ కానీ, మిల్క్ బేస్డ్ కానీ, టోఫు అవ్వచ్చు, పన్నీర్ అవ్వచ్చు, ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. లేదంటే ప్రోటీన్ సప్లిమెంట్స్, ప్రోటీన్ పౌడర్ తీసుకొని మీరు మంచిగా స్మూతీస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రైట్ ప్రోటీన్ ఇస్ ఇంపార్టెంట్. రెండోది రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అంటే ఏంటంటే 1 గ్రాము పర్ కేజీ బాడీ వెయిట్. మీరు 70 కేజీలు ఉంటే 70 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలన్నమాట. నో మ్యాటర్ వాట్ యూ డూ రోజుకి అనమాట. ఏదో విధంగా ఇప్పుడు 2 to 3 మీల్స్లో దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఐడియల్లీ బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి మంచిగా ప్రోటీన్ తీసుకుంటే మంచిదన్నమాట. మూడోది మజిల్ రెసిస్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఎంత ప్రోటీన్ తీసుకున్నా అది మజిల్లోకి వెళ్ళాలంటే మజిల్కి స్ట్రెచ్ ఇవ్వాలన్నమాట. వెయిట్స్ అవ్వచ్చు, ఇంకా వేరే టైప్ ఆఫ్ ఈ బాడీ వెయిట్స్ అవ్వచ్చు, పుల్అప్స్ అవ్వచ్చు, పుషప్స్ అవ్వచ్చు. ఈ విధంగా చేస్తే మజిల్ గ్రోత్ ఉంటుంది, ఈ సార్కోపీనియా తగ్గుతుంది. దీనివల్ల షుగర్ కంట్రోల్ బాగుంటుంది, షుగర్ రాకుండా ఉంటుంది, మెటబాలిక్ హెల్త్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మన బాడీలో అతి ఎక్కువ షుగర్ కన్జ్యూమ్ చేసే ఆర్గాన్ ఏంటో తెలుసా? మజిల్స్ అండి. సో ద మోర్ మజిల్ యూ హ్యావ్ ద బెటర్ షుగర్ కంట్రోల్, లేదంటే షుగర్ వచ్చే ఛాన్స్ బాగా తగ్గుతుంది.